సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేటేటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా ఊరూరి అమ్మాయి నచ్చింద అమ్మాయి ఈ మంత్రం వేసావు గాని గుక్కలు రెండు ఇరుపెక్కేశాయి ఈ పిల్లి నీకు డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా టీనేజీ కాలేజీ క్రేజీ రోజుల్లో నా పిల్లే పడలేదా వాళ్ళందరికన్నా ఈమె నచ్చి మనసే రాసిచ్చావా యెహోవా నరుడు ఒంటరిగా నుండ మంచిది కాదు వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయనుకున్నాను దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి పక్షిని ఆకాశ పక్షిని నేల నుంచి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసినకు అతని యొద్దకు వాటిని రప్పించాను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించుతున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేశాను. తరువాత దేవుడైన యెహోవా ఆయన తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమైందు. ఈ మట్టుకు రెండవ పాఠము పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పాఠము పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. స్త్రీలారా ప్రభుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసయున్నలాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకునను. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకునను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషులను తను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్యలైతే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.
ఊరిలో ఓ వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును అతని శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి పనులను అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపింది. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండి చెప్పగా, వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలియదని విందు ప్రధానికి తెలియకపోయేది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు చుచుచ్చినప్పుడు ఆ విందు ప్రధాన పెళ్లి కుమారుడని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసము పోయేది. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పగా, గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే, వరుడైన ప్రాణమునే అర్పించే, అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే, అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది, భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం అనురాగ గోపురం,
కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం